ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. మన ప్రాణము రెండో మరణం నుంచి తప్పించబడాలి అని అంటే ఈ లోకంలో ఎన్ని పూజలు చేసినా మనం తప్పించుకోలేము. ఈ లోకంలో ఎన్ని బలులు ఇచ్చినా మనం తప్పించుకోలేము. ఈ లోకానుసారమైనటువంటి ఎన్ని కోనేట్లో మునిగినా కూడా మనము తప్పించుకోలేమండి. ఈ లోకంలో ఏ పాపము ఎరుగని దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిస్తేనే మనం రెండో మరణం నుంచి తప్పించుకుంటాం. మనం యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించి కూడా కొంతమంది పాపంలో ఉన్నారు, కొంతమంది అన్నీ తెలిసి కూడా చెడు మార్గం నడుస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఆయన రక్తంలో కడగబడినా కూడా పాపం చేస్తే రెండో మరణానికి వెళ్తామండి. రెండో మరణం అంటే నరకం అండి. యుగ యుగాలు కాలాలి, అగ్ని ఆరుదు, పురుగు చావదు, అక్కడ కటిక చీకటి ఉంటుంది, అక్కడ నరకం ఉంటుంది, అక్కడ పాతాళం ఉంటుంది. అలాంటి దగ్గర నుంచి మనల్ని తప్పించి ఈ ఆత్మ దయచేసిన పరలోకపు తండ్రి దగ్గరికి పోవాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే దానికోసం తయారు చేసిన నరకానికి మనుషుల్ని దాని నోట్లోకి లాగుకుంటుంది. ఈ లోకమైన వాటిని చూసి మనుషులు అట్రాక్ట్ అయిపోయి నరకంలోకే వెళ్తున్నారు. ఈ లోకంలో విశాలమైన మార్గంలోకి వెళితే నరకంలోకి వెళ్తాం. దేవుని పేరట నిందించబడతాం, హింసించబడతాం. అబద్ధాల సాక్ష్యాలు పలికినప్పుడు మన ధన్యులు. కాబట్టి దేవుని రెండో మరణం నుంచి తప్పించుకొని దేవుడు జీవంలోకి, నిత్య జీవంలోకి మనం అడుగుపెట్టినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము సత్యం నుంచి సర్వసత్యంలోకి నడిచే కృపను దయచేయండి, జీవంలోకి నడిచే కృపను దయచేయండి. ఈ లోకంలో రెండో మరణం దగ్గర నుంచి తప్పించుకొని ఈ లోకంలో ఎవరైనా పుట్టినవాడు చనిపోవాలి, కానీ రెండో మరణం దగ్గర నుంచి మేము తప్పించుకొని మీ జీవంలోకి అడుగుపెట్టే కృపను దయచేయండి. మీతో యుగ యుగాలు గడిపే మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయండి. చూసే చూపు ద్వారా పాపం, నడిచే నడక ద్వారా పాపం, చేసే క్రియ ద్వారా పాపం ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.